ఈ ఎండలకు అసలు ఇంట్లో ఉండడం కంటే కూడా పొద్దున లేవగానే బయట ఒక చల్లగాలికి ఒక 10-15 నిమిషాలు కూర్చుంటే చాలు పిల్లలైతే చాలా రిలాక్స్ అయిపోతారు. మా ఖుషిగాడు కూడా అంతే. పొద్దున్న లేవగానే ఏడవంగానే బయటకు తీసుకొచ్చి కొద్దిసేపు అయితే కూర్చోబెట్టినా. వానికి ఆకలిస్తుంది ఎట్లాగో అని చెప్పి ఉగ్గైతే ప్రిపేర్ చేస్తున్నా. అట్లా రోజు అన్ని పూటల ఉగ్గే పెడితే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఈ రోజు అయితే మధ్యాహ్నం కొంచెం రైస్ పెడదాం తింటాడేమో అని చెప్పి ట్రై చేసిన. అందుకే ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నా. అట్లనే దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు తీసుకొని రెండింటిని కూడా మంచి ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు అయితే బాగా నానబెట్టిన. ఆఫ్టర్నూన్ తినే టైంకి వండిన. ఒక పక్కన నానబెట్టేసి ఇక్కడనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఉగ్గు మంచిగా తయారయ్యేసరికి వాడినైతే బయట కూర్చోబెట్టి ఆడిపించారు మా మమ్మీ మా నాన్న. తర్వాత తినిపిస్తేందుకు మాత్రం నాన్న తంటాలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఈజీగానైతే నా కొడుకు తినడు. అందుకని చెప్పి బాగా ఆ పావులు ఈ పావులతో అన్నిటిని చూపించుకుంటా ఆడిపించుకుంటా చాలా సేపటి వరకు బ్రతిమలాడితే అట్లా ఇట్లా అని బుదిగిస్తే అప్పుడు కొంచెం కొంచెం తిన్నాడు వాడు. ఇంతకీ మీ పిల్లలు కూడా చిన్నప్పుడు ఇట్లనే ఉండరు. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శర్వన్.